సుమన్ టీవీ. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ ట్రంప్లో జోష్ పెరుగుతుంటే పాలకపక్షం డౌన్ అవుతోంది. ఈసారి కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో దిగుతున్నారు. ఆమె బలంగా పోటీ ఇవ్వాలనుకుంటుంటే ట్రంప్ మాత్రం ఆమెను తీసిపారేస్తున్నారు. ఎందుకిలా? అసలు ట్రంప్ ఎందుకంత నమ్మకంగా ఉన్నారు? ట్రంప్ కాన్ఫిడెన్స్ ఏంటి? ట్రంప్కు కలిసొచ్చే అంశాలేంటి? ఇలా అనేక ప్రశ్నలు ట్రంప్ కామెంట్స్ విన్నవారిలో రగులుతున్నాయి. మరి ట్రంప్ గెలుపు సీక్రెట్ ఏంటి? అక్కడ పొలిటికల్ టాక్ అండ్ ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎలాంటివారో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అలాంటివారు. ఈ పోలిక ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించింది. ఎలాగైతే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో చెలరేగిపోతారో అదేవిధంగా ట్రంప్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గరు. ప్రత్యర్థి పార్టీని ఉతికారేస్తారు. స్టైల్ డైలాగ్స్ తో డైనమైట్లా చెలరేగుతారు. అందుకే జో బైడెన్ ఓడిపోవచ్చని అంచనా వేసిన పాలక డెమోక్రటిక్ పార్టీ అర్జెంటుగా ఆయన బదులు ప్రస్తుత ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ ను బరిలో దింపుతోంది. అయితే ఆమెను ఓడించడం ఇంకా తేలికని ట్రంప్ ఆల్రెడీ కమెంట్ చేయడమే కాక ఆమెకు ఏమాత్రం ప్రాధాన్యం లేనట్లు తీసిపారేశారు. ఈసారి ఎన్నికల ట్రంప్ గెలుపు ఖాయం అని చాలా సర్వేలు చెప్తున్నాయి. మొన్నటి హత్యాయత్నంతో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సెంటిమెంట్ బలపడింది. ప్రజల్లో ట్రంప్ పట్ల జాలి పెరిగింది. పైగా దాడి తర్వాత ఆయన పిడికిలి బిగించి ధైర్యాన్ని ప్రదర్శించటం చూసి ప్రజలు ఇలాంటి నేత ఉండాలి అంటున్నారు. అదే సమయంలో అప్పటి వరకు పోటీగా ఉన్న జో బైడెన్ వయసు కారణంగా వరుస పొరపాట్లు చేస్తూ ప్రజలు చులకనైపోయారు. అందుకే ఆయన తప్పుకొని కమలా హారిస్ కి ఛాన్స్ ఇచ్చినా అప్పటికే పాలక పక్షానికి చాలా నష్టం జరిగిపోయింది. అధ్యక్షుడు జో బైడెన్ సాధారణంగా నేటివ్ అమెరికన్లకు సపోర్ట్ గా ఉంటారు. అమెరికాలో చాలా కాలంగా జాత్యహంకార ధోరణులున్నాయి. ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న వారు తమ ఉద్యోగాలను కొల్లగొట్టేస్తున్నారని స్థానికులు ఆగ్రహంతో ఉంటున్నారు. ఇదివరకు ట్రంప్ వీసా నిబంధనలను కఠినతరం చేసి భారతీయులకు ఇబ్బంది కలిగించారు. ఇప్పుడు మళ్లీ ట్రంప్ వస్తే విదేశాల నుంచి ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే వారికి కఠినమైన షరతులు విధించే అవకాశాలుంటాయి. అందువల్ల ట్రంపే రావాలని చాలా మంది స్థానికులు కోరుకుంటున్నారు. అయితే ట్రంప్ వస్తే ప్రపంచ దేశాలకు మరో రకమైన సమస్య కూడా వస్తుంది. ట్రంప్ ఆయుధాల వ్యాపారాన్ని బాగా ప్రోత్సహిస్తారు. అమెరికా విదేశాలకు భారీగా ఆయుధాలు అమ్మేలా అగ్రిమెంట్లు చేసుకుంటారు. తద్వారా అమెరికాకు మేలు జరుగుతుందేమో గానీ ప్రపంచ దేశాల మధ్య అశాంతి పెరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ స్వతహాగా బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. ఇవన్నీ భారత్ లాంటి దేశాలకు సమస్యగా ఉన్న స్థానిక అమెరికన్లు ఈసారి ట్రంప్ కి ఛాన్స్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. అందుకే ఆయన కమలా హారిస్ ని లెక్కలోకి తీసుకోవట్లేదని తెలుస్తోంది. కాగా నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ పై కేసులు ఉన్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గట్లేదు. ఒకవేళ ప్రెసిడెంట్ అయితే కేసులు అటకెక్కే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. కాగా అమెరికాలో కూడా న్యాయ వ్యవస్థలో లోపాలున్నాయనే విమర్శలు చాలా ఉన్న నేపథ్యంలో ట్రంప్ ఎలాగైనా అధ్యక్షుడవ్వాలని బలంగా ప్రయత్నిస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. అటు కమలా హారిస్ కూడా అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలు అయ్యేందుకు తన వంతు ప్రయత్నాలైతే ప్రారంభించారు. అయితే ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ఈ కొన్ని నెలల్లో ఆమె దూసుకురాగలరా? 78 ఏళ్ల ట్రంప్ కి గట్టి పోటీ ఇచ్చి తిరిగి అధికారాన్ని డెమోక్రాట్లకు ఇప్పించగలరా అనేవి కమలా హారిస్ కు పెద్ద ఛాలెంజ్లనే చెప్పాలి. ఈ మేరకు ట్రంప్ కు నేటివ్ అమెరికన్ల నుంచి సానుకూలత వస్తూ ఉండగా ఇండో అమెరికన్స్, ఇండో ఆఫ్రికన్స్, ఆఫ్రో అమెరికన్స్ నుండి కొంతమేరకు సపోర్ట్ వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ట్రంప్ కమలా హారిస్ ను ఓడించి అధ్యక్ష బాధ్యతలు చేపడతారా లేక ట్రంప్ ను ఓడించి కమలా ఆ కుర్చీని అధిరోహిస్తుందా చూడాల్సిందే.